హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ ఫుడీస్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాక పెడదామండి. దాక వేడెక్కిన తర్వాత 6 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి. కాసేపు వేపి మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత కాసేపు వేపి శుభ్రంగా కడిగిన మాంసం వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. 1/2 కిలో మాంసం తీసుకున్నానండి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. నీళ్ళు ఎగిరిపోవాలండి. తరువాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేసుకొని కాసేపు కలుపుకొని 2 పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. తరువాత ఒక చెంచాన్నర ఉప్పు వేసుకుందాం. 2 నిమిషాల తర్వాత గరం మసాలా కూడా వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందామండి. మాంసం మెత్తగా ఉడకాలండి. నేను కుక్కర్లో పెట్టకుండా మాంసాన్ని ఉడికించకుండా మామూలుగా ఉడకబెడుతున్నాను కాబట్టి 3/4 గంట పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం వేసుకున్నవన్నీ కూడా శుభ్రంగా కలుస్తాయండి. నీళ్ళని ఎగిరిపోయే వరకు పెద్ద మంటపై ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడగట్టకుండా కలుపుతూ ఉండాలి. అంతే అండి, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.